వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో దేశ ప్రజల తలలపై శటగోపం పెట్టేందుకు బీజేపీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత నుంచి బయటపడేందుకు మరో కుయుక్త ప్రణాళికను అమలు చేసేందుకు మోదీ, అమిత్ షా ద్వయం పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందస్తు ఎన్నికలంటూ జాతీయ మీడియా ఊదరగొడుతుంది. అందుకు బలం చేకూరేలా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అయితే కాషాయ పార్టీ ఎన్ని పన్నాగాలు పండినా ప్రజలు మాత్రం ఈసారి తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు. పార్లమెంటు ప్రోరోగై 2.5 వారాలు గడవక ముందే మళ్లీ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ట్వీట్ చేశారు. ఇంత అత్యవసరంగా సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్రం అందుకు కారణం కానీ, సమావేశాల ఎజెండా కానీ వెల్లడించకపోవడంతో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సమావేశాలే 17వ లోక్సభకు చివరివి కాబోతున్నాయని, లోక్సభను రద్దు చేసి బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నదని జోరుగా ప్రచారం సాగుతుంది. దీనిపై కేంద్రం గాని, బీజేపీ గాని నోరు మెదపడం లేదు. మరి ఇంత అర్జెంటుగా పార్లమెంటు తిరిగి సమావేశాలు పెట్టడం వెనుక మతలబు ఏమిటన్నది దేశ రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు 2 వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ 5 రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై కొత్త భవనంలో ముగుస్తాయని అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా సంకేతాలిచ్చిన కేంద్రం ఇంత అత్యవసరంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నట్లు మోదీ సర్కారు ముందస్తు ఎన్నికలకు మొగ్గు చూపుతుందన్న సంకేతాలు ఉన్నప్పటికీ స్పష్టత మాత్రం రాలేదు. అయితే బీజేపీకి గతంలో ముందస్తు ఎన్నికలకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. గతంలో వాజ్పేయి సర్కార్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ గా అంచనా వేసి ముందస్తుకెళ్లి బొక్కబోర్లా పడింది. ఆ అనుభవం దృష్ట్యా ఇప్పుడు బీజేపీ ముందస్తుకు వెళ్లే అవకాశం లేదనే వాదన కొందరు వినిపిస్తున్నారు. కేంద్రంలో తిరిగి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నదని మ్యానిపులేటెడ్ సర్వేలు ఊదరగొడుతున్నాయి. వాస్తవానికి ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో తప్ప బీజేపీ సొంతంగా అధికారంలో ఎక్కడా లేదు. భాగస్వామ్య పక్షాల మద్దతుతోనూ ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడం ద్వారానూ అధికారంలోకి వచ్చింది. ముస్లిం ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సన్నద్ధమవుతున్నారు. ఈ విషయం ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కర్ణాటకలో జనతాదళ్ సెక్యులర్ పార్టీకి అనుకూలంగా ఉండే ముస్లిం ఓటర్లు బీజేపీని ఓడించే పార్టీ వైపే మొగ్గు చూపారు. మైనారిటీ ఓటర్లలో ఈ ట్రెండ్ ఇతర రాష్ట్రాలకు పాకకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేంద్రం భావిస్తూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సర్వేలన్నీ అనుకూలంగా రావడం ముందస్తు ఎన్నికలకు సంకేతమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. రెండు 2033 నాటికి ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని G20 దేశాల ప్రతినిధులతో కితాబు ఇప్పించుకోవడం, చంద్రయాన్-3 విజయంతో భారత్ ప్రతిష్ట అంతర్జాతీయంగా పెరిగిందంటూ ఈ సమావేశంలో చాటుకోవడం ద్వారా సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలలో సానుకూల ప్రచారం పెంపొందించుకోవడం బీజేపీ సర్కార్ వ్యూహంగా అంచనా వేస్తున్నాయి. ఇవే కాకుండా సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి విజయం సాధించే దిశగా ప్రజాకర్షక పథకాలు ప్రకటన గాని, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ వంటి కొన్ని కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకోవడానికి గాని ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెడుతుండవచ్చని మరో వాదన వినిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికలు టార్గెట్ గా విపక్ష పార్టీల కూటమి ఇప్పటికే పాట్నా, బెంగళూరులో సమావేశమై తాజాగా ముంబైలో సమావేశమయ్యాయి. కేంద్రంలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ఈ కూటమి చేస్తున్న దాడితో మోదీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దీనికి తోడు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం,
అదాని అంశం, చైనా దురాక్రమణ, మణిపూర్ ఘటనలు తదితర అంశాలతో ప్రధాని మోదీ గ్రాఫ్ రోజురోజుకు పడిపోతోంది. కేంద్రంపై ప్రజలలో వ్యతిరేకత మరింత పెరగకముందే, విపక్షాలు కుదురుకోకముందే ముందస్తు ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు విపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్కు ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మేలోగా పూర్తి కావాలి. ఆ సమయంలో ఎండల తీవ్రతతో పాటు ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత అప్పటికే మరింత బలపడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకముందే ముందస్తు ఎన్నికలకు వెళితే మునుపటి కంటే సీట్లు తగ్గినా తిరిగి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చన్న బీజేపీ వ్యూహం కావచ్చని అంటున్నారు. ఆ పరిస్థితి ఉత్పన్నం కాకముందే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేకపోలేదని విపక్షాలు అనుమానిస్తున్నాయి.